రణమంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా అందరికీ నమస్కారాలు. ఈనాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం తాళపాలెం గ్రామం కసీంకోట మండల్ అనకాపల్లి ఉచ్చేసి ఉన్న మన ప్రియతమ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, ఎంపీ అనకాపల్లి శ్రీ సీఎం రమేష్ గారికి, ఎమ్మెల్యే అనకాపల్లి శ్రీ గొనతల రామకృష్ణ గారికి, చైర్మన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శ్రీ పట్టాభిరామ్ గారికి, చైర్మన్ ఏపీ యూఎఫ్ఐడిసి శ్రీ పీలా గోవింద్ గారికి, హానరబుల్ చైర్మన్ ఏపీపీసీబీ శ్రీ కృష్ణయ్య గారికి, శానిటరీ వర్కర్స్ శ్రీ హరికృష్ణ గారికి, శ్రీ గేదాల రామణ గారికి, మిగిలిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ మీ అందరికీ నమస్కారాలు. సార్, ఈరోజు అనకాపల్లి జిల్లా వచ్చి ముసాబు ప్రోగ్రాం మీరు ఇక్కడ ప్రారంభించడంలో మాకు చాలా చాలా సంతోషం. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ సార్. ఒక చిన్న హెల్త్ బిహేవియర్ చేంజ్ వలన మన పిల్లల్ని చాలా జబ్బుల నుంచి కాపాడగలుగుతాము. ఒక బిహేవియర్ మార్పు అనేది ఒక మనిషి యాటిట్యూడ్ని, కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుతుంది అనే థీమ్ మీద ఇట్స్ మంచి కార్యక్రమం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ఇట్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ సార్. అలాగే మీ ఆదేశాల ప్రకారం సార్ ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ అన్నిటి కూడా మేము జనవరి 2026 లోపల జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్గా మార్పిస్తాం సార్. అలాగే మన మున్సిపల్ ఏరియాస్ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపల్ ఏరియాస్గా కన్వర్ట్ చేస్తాం సార్. అనకాపల్లి జిల్లాలో 645 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు అన్నీ కూడా మనం సార్కి ఈరోజు మనం అందరూ హామీ ఇవ్వాలి. మార్చ్ 2026 లోపల ఈ గ్రామాలు మొత్తం సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, బ్లాక్ వాటర్ అన్నీ కూడా శుభ్రంగా మనం ట్రీట్ చేసుకొని అనకాపల్లి జిల్లాని ఒక స్వర్ణ అనకాపల్లిగా మారుస్తాము అని ప్రజల తరపున మీకు హామీ కూడా ఇస్తున్నాం సార్. అలాగే వి సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఆల్మోస్ట్ 3.5 lakh crore ఇన్వెస్ట్మెంట్ టు ఎ డిస్ట్రిక్ట్ లైక్ అనకాపల్లి. దీని వలన మాకు లక్షల మంది యువతులకి ఉద్యోగాలు వస్తాయి సార్. దానికోసం జిల్లా తరపున మరో ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకొని ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సార్. అండ్ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత మన అనకాపల్లి అభివృద్ధి పదంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా మారడంలో అనకాపల్లి ముందుంటుందని మనం చెప్దామా వద్దా? చెప్దామంటే మీ కరతాళ ధ్వనులతో ఎస్ అని చెప్పండి అందరూ. అనకాపల్లి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే కాదు, అన్నింటిలోనూ ముందుంటుంది. అది మన కలెక్టర్ మేడం గారి ద్వారా మనందరం విని ఉన్నాము. ఇప్పుడు తదుపరి మన గోవిందుడు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారిని మాట్లాడవలసినదిగా కోరుచున్నాను.
అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకుడు, మన నవ్య ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, రేపు రాబోయే తరానికి నేనేనంటూ ఒక భరోసా ఇచ్చే ఏకైక నాయకుడు భారతదేశంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి. దేశ చరిత్రలో విజృంభణ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచం మొత్తం మీద మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. మీరందరూ గమనించండి, గతంలో 14-19 స్వచ్ఛ భారత్ కింద అనకాపల్లి నియోజకవర్గంలో ఆ రోజు కూడా అవార్డ్స్ ఎక్కువ వచ్చాయి. ఇంకటి గొంతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర టాయిలెట్ కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇచ్చి ఓడిఎఫ్ కాన్స్టిట్యున్సీగా ఆ రోజు అనకాపల్లి జిల్లా ప్రథమ స్థానం తీసుకెళ్లారు. ఒక దేశంలో ఎవరికి రాదు ఆలోచన. గతంలో చాలామంది పాలకులు చూసాం. చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఆలోచన మహత్తమైన ఆలోచన. ఆ రోజు స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కింద ఆ రోజు రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద ఒక విజనల వ్యక్తిని ఆ రోజు ఆ ప్రోగ్రామ్ కూడా చైర్మన్గా నియమించారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు కూడా మన అదృష్టవశాత్తు మన అనకాపల్లి, మన కసికోట మండలం ఈ తాళపాల గ్రామంలో బంగారుపేట హ్యామ్లెట్లో ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి అందరూ కూడా చప్పట్ల ద్వారా తెలియజేయాలి. అలాగే రేపు రాబోయే తరానికి అందరూ వినాల, రేపు రాబోయే తరానికి నేనంటూ ఆ రోజు యువగలంలో నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నారు అన్న మాట ప్రకారంగా అతి తక్కువ సమయంలోనే ఆ మాట కూడా నిలబెట్టుకునే అవకాశం మన యువ నాయకుడు నారా లోకేష్ గారి పర్యవేక్షణలో పరిశ్రమలు. ఇదే మన నియోజకవర్గంలో గతంలో ఒక పరిశ్రమల మంత్రి ఉండేవాడు. ఎందుకని నువ్వు దావోస్ వెళ్ళదంటే నాకు చలేసేస్తుంది, కోడిగుడ్డు పడుతుంది, కోడిగుడ్డుకి ఇడ్లు తీస్తారు. అలాగలేదు లోకేష్ గారు. ప్రతి ఒక్క యువత భవిష్యత్తు స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఈరోజు పరిశ్రమల వరకు ఐటీ హబ్గా విశాఖపట్నం రేపు అతి త్వరలో మన యువతకు అందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఇస్తుంది మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. గతంలో మనందరూ చూసాం, ఐటీ తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు హైదరాబాద్లో. ఈరోజు ఆ ప్రాంతం వెళ్తే మనం హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామన్న ఆలోచన తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు హైదరాబాద్ ఉంది. ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం పెరిగిందంటే దానికి ముఖ్య కారకులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. రేపు రాబోయే రోజుల్లో మన అనకాపల్లి జిల్లా తలసరి ఆదాయం ఎక్కువ పెరిగే అవకాశం కూడా మన ముఖ్యమంత్రి గారి విజన్ వల్ల ఈరోజు పాయకరాపేటలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. అలాగే ఆల్రెడీ అచ్యుతాపురంలో పలు పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే మన భీమిలి కాన్స్టిట్యున్సీలో కూడా ఐటీ హబ్గా ఆల్రెడీ రూపకల్పన కాదు ఆల్రెడీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా జరిగాయి. అలాగే గూగుల్ డేటా సెంటర్ దేశంలో ఒక